ఏపీలో ప్రవచనకర్త చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోంది. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని, ఇన్నాళ్లు ఆయనకున్న పేరు, గౌరవం, తటస్థవాదిగా, అందరివాడిగా ఉన్న మంచి పేరు ఒక్కసారిగా పోగొట్టుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు చాగంటి కోటేశ్వరరావులో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది? ఆయన కూడా అందరిలాగే ప్రలోభాలకు, ప్రశంసలకు లొంగిపోయాడా? రాజకీయ నేతలతో అంటగాగితే తప్ప బిరుదులు, పదవులు రావని చాగంటి డిసైడ్ అయ్యారా? తెలుగు నాట ఇవాళ చాగంటి కోటేశ్వరరావు పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రవచనకర్తగా, హిందుత్వ సంస్కర్తగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా చాగంటి గొంతు వినిపిస్తోంది. రేడియోలు, టీవీలు, యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ అన్నీ చాగంటి వారి ప్రసంగాలతో మార్మోగిపోతున్నాయి. హైందవ భక్తితో పాటు విలువలతో కూడిన జీవితాన్ని ఎలా సాధించాలో చెప్పడంలో చాగంటి కోటేశ్వరరావుని మించిన వాళ్లే లేరు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCIలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయిన చాగంటి గడచిన 15 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అందరి హృదయాల్లో ఓ మంచి ప్రవచనకర్తగా ముద్ర వేసుకున్నారు. ఎవరి నుంచి ఏది ఆశించరని, డబ్బు తీసుకోకుండా వచ్చి ప్రవచనం చెప్తారని, ప్రసంగిస్తారని చాగంటికి పేరు. చాగంటితో సమకాలికుడైన సహస్రావధాని గరికపాటి నరసింహారావు లౌక్యం, మాటకారితనం ఉన్న మరో ప్రవచనకర్త. బీజేపీతో బాగా అంటకాగిన గరికపాటి కుటుంబపరంగా వివాదాలు, వ్యక్తిగతంగా మరికొన్ని వివాదాలు ఉన్నప్పటికీ బీజేపీ సహకారంతో ఆయన పద్మశ్రీ బిరుదు సంపాదించారు. గరికపాటి నరసింహారావుపై చాలా మందికి సదాభిప్రాయం ఉండదు. దానికి కారణం ఆయన ముదురు మాటలు, గతి తప్పిన కొన్ని ప్రసంగాలు. కానీ చాగంటి అంటే మాత్రం అందరికీ అపారమైన గౌరవం. గరికపాటికి పద్మశ్రీ వచ్చినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. చాగంటి వారికి రాకుండా గరికపాటికి ఎలా వచ్చిందా అని. చాగంటి తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరికీ ప్రతినిధిగా జనం భావిస్తున్నారు. అందుకే చాగంటిని దగ్గరికి తీసుకోవటం ద్వారా హిందువుల మనోభావాలను, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ల ఓట్లను లాక్కోవటానికి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చాగంటికి సాంస్కృతిక సలహాదారు పదవి ఆఫర్ చేశారు. కానీ ఆయన అప్పుడే సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 2019లో జగన్ కూడా తన రింగులోకి చాగంటిని లాగటానికి ప్రయత్నించారు. క్రిస్టియన్ అయిన జగన్ చాగంటి ఇలాంటి వారిని పెట్టుకుంటే హిందువుల ఓట్లు పిండుకోవచ్చని భావించారు. అప్పుడు కూడా చాగంటి సాంస్కృతిక సలహాదారు పదవులకు దూరంగా ఉన్నారు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమైన సలహాదారుడుగా కొనసాగారు. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత చంద్రబాబుకి చాగంటి అవసరం చాలా ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఏపీలో క్రిస్టియన్ హిందూ ఓటు డివిజన్ వచ్చింది. జగన్ 30,000 చర్చిలను కట్టుకోవటానికి అనుమతి ఇచ్చి క్రిస్టియానిటీని బాగా ప్రచారం చేశారనే వాదన జనంలోకి బాగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కూడా హిందుత్వ ప్రచారాన్ని భారీగానే చేశారు. మొత్తం మీద జగన్కు పడిన వ్యతిరేక ఓట్లలో హిందువులు కూడా ఉన్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్ చాగంటిని తమ వైపు లాక్కోవాలని భావించి వెంటనే ఆయనను తెలివిగా విద్యార్థులకు, యువతకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చేందుకు ఒక పదవిని సృష్టించి దానిలో చాగంటిని కూర్చోబెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల చంద్రబాబు కుమారుడు ఏపీ మంత్రి లోకేష్ని పక్కన కూర్చొనబెట్టుకుని చాగంటి కోటేశ్వరరావు పిల్లలకు ఎలా చదవాలో, జీవితంలో ఎలా ఎదగాలో, విలువలతో ఎలా జీవించాలో చెప్పడమే గొప్ప కామెడీ అయిపోయింది. దీంతో సోషల్ మీడియాలో చాగంటిని ఓ వర్గం బలంగా తగులుకుంది. కేవలం ప్రభుత్వ పదవి కోసం చాగంటి ఇలా రాజకీయ నేతలతో అంటకాగుతారా? పొలిటీషియన్ పక్కన కూర్చొని జనానికి, ముఖ్యంగా పిల్లలకు శుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చాగంటిని నిలదీయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా చాగంటి తల్లిని, చెల్లిని ఇలా చూసుకోవాలి అని పరోక్షంగా జగన్ గురించే ప్రస్తావించారంటూ వైసీపీ అభిమానులు కూడా ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు. ఎప్పటి వరకు ఏ వర్గం వైపు ఒరిగిపోకుండా తటస్థంగా ఉన్న చాగంటి చంద్రబాబు, లోకేష్ పుణ్యమా అని తెలుగుదేశం కార్యకర్త అయిపోయారని, ఇది కేవలం పద్మశ్రీ కోసం ఆయన టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఏ అర్హతతో ఒక రాజకీయ నేతను మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు? పైగా అతను చాలా ఉత్తమోత్తముడు అన్నట్లుగా మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది చాగంటిని నిలదీస్తున్నారు. ఏపీలో ప్రభుత్వమే లిక్కర్ అమ్ముకుంటుంది. చంద్రబాబు నాయుడు జనానికి నేను మంచి లిక్కర్ సప్లై చేస్తానని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు. ప్రజలు మందు తాగటాన్ని చాగంటి సమర్థిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు ఇచ్చి అధికారంలోకి వస్తాయి. లోకేష్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా హోటళ్లకు డబ్బులు పంచి అధికారంలోకి వచ్చేవాళ్లే. ఇది ఓపెన్ సీక్రెట్. మరి అలాంటి పొలిటీషియన్తో చాగంటి పక్కన కూర్చొని జనానికి శుద్ధులు చెప్తారా?
రాజకీయ నేతలకు మీరు అవినీతికి పాల్పడకండి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకోకండి, పగా ప్రతీకారాలు కొనసాగించకండి, ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోకండి అని చెప్పే దమ్ము చాగంటికి ఉందా అని ప్రశ్నిస్తున్నాడు సోషల్ మీడియాలో చాలామంది. ఇవన్నీ చేసే పొలిటికల్ లీడర్లు, అది లోకేష్ అయినా జగన్ అయినా, వాళ్ళ పక్కన కూర్చొని చాగంటి లాంటి వాళ్ళు జనానికి శుద్ధులు చెప్తూ తమ విలువను తామే తగ్గించుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు చాలామంది. తనకు పద్మశ్రీ రాలేదని చాన్నాళ్లుగా చాగంటిలో అసంతృప్తి ఉంది. బహుశా ఈ సంవత్సరం ప్రభుత్వం దాన్ని రికమెండ్ చేయొచ్చు కూడా. అంతేకాకుండా ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించారు ఆయన. బహుశా అధికార పార్టీతో కొనసాగితే అది మరింతగా పెరగవచ్చు అని భావించి ఉండవచ్చు. కానీ ఇన్నాళ్ళు ఎలాంటి వివాదాలు లేని చాగంటి ఇప్పుడు ఇలా లోకేష్ పక్కన కూర్చొని పిల్లలకు విలువల గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేస్తున్నారు జనం. చాగంటి గారు, మీరెందుకు ఇలా ఇరుక్కున్నారు?